కేరళలో మన రాష్ట్రానికి చెందిన అయ్యప్ప స్వాములపై అక్కడి అయ్యప్ప స్వాములు కేరళ పోలీసుల దౌర్జన్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శబరి ఎక్స్‌ప్రెస్ లో తిరిగి వస్తుండగా షన్నూర్ కూడలి వద్ద కొందరు కేరళ అయ్యప్ప స్వాములు రిజర్వేషన్ లేకుండానే రైలుకి సీటు కావాలని గొడవ చేయడం ఘర్షణకు దారితీసింది. ఈ విషయాన్ని కేరళ స్వాములు స్థానిక రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు మన రాష్ట్రానికి చెందిన 4 అయ్యప్ప స్వాములను తమ వెంట తీసుకెళ్లి ఒకరిపై క్రిమినల్ కేసు పెట్టారు. కేరళ రైల్వే పోలీసులు అయ్యప్ప స్వాములు దౌర్జన్యానికి దిగడమే కాకుండా తమపై తప్పుడు కేసులు బనాయించారంటూ మన స్వాములు 2 గంటల పాటు షన్నూర్ కూడల్లో రైలు రోకో చేశారు. అదుపులోకి తీసుకున్న తెలుగు స్వాముల్ని వదలకుండానే భారీ పోలీస్ ఎస్కార్ట్తో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు కదిలించారు. మన అయ్యప్ప భక్తులు తెల్లవారుజామున తిరుపతిలో పావుగంట పాటు రైలు నిలిపివేసి తమకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాకు రైల్వే సిబ్బందికి వివరించారు. అన్యాయంగా అరెస్టైన అయ్యప్ప భక్తులను విడిపించాలని వారు వేడుకున్నారు. రెండు చేతులైతే నమస్కారం చేసి అడిగినా గానీ అసలు కేర్లెస్ అనమాట. అసలు ఏం చేయకపోగా పోలీసులు మళ్ళీ అప్పటికప్పుడు పిలిపించారు. పోలీసులు వచ్చేసి మమ్మల్ని దౌర్జన్యం చేయటం ఏంటిది అని చెప్పినప్పటికీ మాలో కొంతమంది 10-15 మంది మేము పోగయ్యాం. మాకు భయం వేస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. మేము పోగయ్యాం. మేము 15 మంది 20 మంది పోగైతేనే 3,000 మందిని పోగు చేశారు వాళ్ళు స్టూడెంట్స్. అప్పుడు టైం వచ్చి ఆగుంది. ఈ పోలీసు లోకల్ ట్రైన్ వెళ్ళిపోయి ఆ లోకల్ ట్రైన్ లో వాళ్ళని పిలిపించేసి మొత్తం 3,000 మంది స్టూడెంట్స్ అసలు ఎంత అనీజీగా మాట్లాడారంటే రాకపోయినా కానీ మాకు అర్థమవుతుంది ఆ భాష. ఆంధ్ర గోబ్యాక్ అసలు ఎలా వచ్చారు మీరు రావడానికి వెళ్ళేది ఇక్కడికి. కేరళ అనేది మీకు లేదు ఎంట్రన్స్, మీరు రావద్దు.